వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అనే టాపిక్ చూద్దామండి. ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ అండి. ఈ టాపిక్ అనేది మనము ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుందాము. గణేష్ స్టడీ సెంటర్ సంబంధించిన వీడియోస్ ఎవరికైనా కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మనకి ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్, న్యూ బుక్, కెర్న్ పబ్లికేషన్ అర్థమెటిక్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. దీనికి ఇంట్రడక్షన్ ఏం పెద్దగా అవసరం లేదండి, దానికోసమే డైరెక్ట్ గా మనం చెప్పేస్తున్నాము. ఇది అందరూ చాలా వరకు చాలా సింపుల్ గా చేసి వచ్చాను, ఎందుకంటే సింప్లిఫికేషన్ టాపిక్ అయిపోయింది కాబట్టి సింప్లిఫికేషన్ ఉండే క్వశ్చన్స్ అన్ని ఇందులో ఉంటాయండి. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్ అన్ని ఉంటాయి. ఫ్రాక్షన్స్ ఉంటాయి, రేషియో ప్రాప్షన్ ఉంటుంది, పర్సంటేజ్ అన్ని ఉంటాయండి. అలాగే దీనిలో కూడా సేమ్ వస్తాయి, దీనికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏమంటే ఖచ్చితంగా కావాలని అడుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పేద్దాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. ప్రతి బిట్ను కూడా మనం కవర్ చేద్దాం. చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 3/5 ఈజ్. చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ 3/5 ఈజ్ 50. వాట్ ఈస్ ది నెంబర్ అన్నాడండి. ఒక నెంబర్ అంటే ఎక్స్ అండి, ఒక నెంబర్ ఎక్స్. ఎక్స్ ను ఇంకేమనండి 3/5 ఆఫ్ ది నెంబర్. 3/5 ఆఫ్ ది నెంబర్ ఏమవుతుందండి, 3/5x అవుతుందండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి, 50 అని ఇచ్చాడండి. చూడండి, క్వశ్చన్ అలా చదివి ఈక్వేషన్ రాయగలిగిన మీకు ఆటోమేటిక్గా ఇది ఎలా చేయాలి మీకు అర్థమైపోతుంది. ఎంత అవుతుందండి, రెండింటికి ఎల్సిఎం చేస్తే 5 అవుతుంది. ఈ 5 ఎక్కడికి వెళ్తుంది అంటే 5x - 3x ఈజ్ ఈక్వల్ టు 50 అండి. 5x - 3x ఏమవుతుందండి, 2x అవుతుంది. 2x/5 ఈజ్ ఈక్వల్ టు 50. therefore x is equal to ఏమవుతుందండి 50 ఇంటూ ఈ 2/5 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి 5/2 అవుతుందండి. రెండుతో చూడండి, 2 25 ఐదులు ఎంత అవుతుందండి 125 అవుతుంది. 25 ఐదులు ఎంత అవుతుందండి 125 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఒక సంఖ్యను 4 తగ్గించి 6తో భాగిస్తే ఫలితం 8 అండి. ఆ సంఖ్యను సంఖ్యను ఇచ్చాడు. ఆ సంఖ్యను 2 తగ్గించి 5తో భాగిస్తే వచ్చే ఫలితం ఎంత అడుగుతాడు. ఓకేనండి, ఒక సంఖ్యను 4 తగ్గించి, ఒక సంఖ్య ఎక్స్ అంటే అనుకుంటే దాని 4 తగ్గించి అంటే ఎక్స్ నుంచి 4 మైనస్ చేసామండి. 6తో భాగిస్తే బై 6 చేస్తే ఎంత వస్తుందంట, 8 వస్తుందంట. దీని నుంచి మనకి ఏమవుతుంది చూడండి, ఎక్స్ - 4 ఈజ్ ఈక్వల్ టు ఈ 6 పంపించారు అనుకోండి, 8 6 48 అండి. therefore x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 48. ఈ 4 ఇటు వస్తే +4 అవుతుంది. 48 + 4 ఏమవుతుందండి 52 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 52 అండి. ఇప్పుడు చూడండి, ఆ సంఖ్యను 2 తగ్గించి, ఆ సంఖ్య ఎంత అండి 52 అండి. 52ను 2 తగ్గించి 5తో భాగించినట్లయితే 5తో భాగిస్తే ఎంత వస్తుందో చూడండి. 52 నుంచి 2 తగ్గిస్తే ఏమవుతుందండి 50 అవుతుంది. 50/5 చేస్తే ఏమొస్తుందండి 10 వస్తుందండి. కాబట్టి 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇఫ్ 1/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 15 అండి. 1/3 ఆఫ్ అంటే చూడండి, ఒక నెంబర్ యొక్క 1/3 అంటే x ఇంటూ 1/3. ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోండి, 1/5 1/5 ఆఫ్ ఏ నెంబర్. ఆఫ్ ఏ నెంబర్ అంటే మనం ఎక్స్ అనుకున్నాం ఇక్కడ. ఒక నెంబర్ యొక్క 1/3 వంతు మరియు 1/5 వంతు అనమాట. ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి 15 అని ఇచ్చాడండి. అయితే ఏం కావాలంటే చూడండి, 3/10 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ దట్ నెంబర్ అన్నాడండి. 3/10 అంటే 3/10 ఆఫ్ ద నెంబర్ అంటే 3/10 ఆఫ్ ఎక్స్. దీని వాల్యూ మనకు కావాలి అంటే ముందు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ 3 5 బైలో ఉన్న ఇక్కడ ఇటు ఏమవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే 15 ఇంటూ 3 ఇంటూ 5 అండి. ఏమవుతుంది 15 కాబట్టి ఈ 2 కలిపి 15 కదా. 15 ఇంటూ 15 కాబట్టి ఎంత అవుతుంది 225 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 225 అయినట్లయితే 3/10 ఇంటూ 225 అండి. చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు 3/10 కదా, 3/10 చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్ లో మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడ మనం తప్పు చేసి చూడండి. ఇఫ్ 1/3 రాసాము, 1/4 అండి, 1/5 రాస్తాను ఇక్కడ 1/4 అండి. ఓకే, 1/4 అంటే ఇది 4 అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ వాల్యూ మారిపోతుంది అండి. ఇప్పుడు వాల్యూ మారిపోతుంది, ఎంత వస్తుంది 3 4 12 కాబట్టి 12 ఇంటూ 15 అండి. 12 ఇంటూ 15 అంటే మనకి ఎంత వస్తుందండి 180 వస్తుందండి. 15 పదులు 150, 15 రెళ్ళు 30 కాబట్టి మొత్తం కలిపి 180 అవుతుంది. ఇక్కడ 180 తీసుకోండి. ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 13 ఇంటూ 18 అండి. అంటే 13 కాదు, 3 ఇంటూ 18 అండి.
18 మూలు చూడండి ఎంత అవుతుందండి 54 అవుతుంది కాబట్టి 54 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 54 అనేది కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ నెంబర్ ఈజ్ డబుల్డ్ అండ్ 9 ఈజ్ యాడెడ్. A number is doubled and 9 is added. If the resultant is tripled, it becomes 75. It becomes 75. What is the number అని అడిగండి. What is the number? చూడండి ఏమని అడిగండి చూడండి ఒకసారి. ఏ నెంబర్ ఈజ్ డబుల్డ్. ఏ నెంబర్ ఈజ్ డబుల్డ్ అంటే ఒక నెంబర్ మనం ఎక్స్ అనుకున్నట్లయితే ఏమో డబుల్ అంటే ఏమవుతుందండి 2x అవుతుంది. అండ్ 9 ఈజ్ యాడెడ్ అంటే 9 యాడ్ చేసామండి. 9 యాడ్ చేసాము. ఇఫ్ ది రిజల్టెంట్ ఈజ్ ట్రిపుల్డ్ అంటే ఈ రిజల్ట్ అనేది ట్రిపుల్ చేయాలంటే అంటే 3 టైమ్స్ చేయాలంటే 3 ఇంటూ అవుతుందండి. ఇట్ బికమ్స్ 75 అంట. అంటే అదేమవుతుంది 75 వస్తుందని అడుగుతున్నాడండి. చూడండి ఒక సంఖ్యను రెట్టింపు చేసి దానికి 9 కలిపి ఆ వచ్చే ఫలితానికి 3 రెట్లు చేసినట్లయితే 75 వస్తుందని ఇచ్చాడండి క్వశ్చన్ లో. ఓకేనండి. ఆ వచ్చే ఫలితాన్ని ట్రిపుల్ చేసినట్లు 75 వస్తుంది అన్నాడండి. అయితే ఆ నెంబర్ ఎంత అడుగుతున్నాడు. ఆ నెంబర్ ఇక్కడ ఆప్షన్ తో వెళ్ళొచ్చు. ఆప్షన్ తో కొద్దిగా ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం వెళ్ళవసరం లేదు. ఈ 3 పంపించండి. 3తో 3 25 అండి. 2x is equal to 25. ఈ 9 పంపిస్తే -9 అవుతుందండి. అంటే 16 వస్తుందండి. మరి x is equal to ఏమవుతుందండి 16/2 అండి. అంటే 8 అవుతుందండి. x is equal to ఎంత అవుతుందండి 8 అవుతుందండి. 8 is కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 అండి. 3/4 ఆఫ్ ది నెంబర్ ఈజ్ 60 అండి. 3/4 ఆఫ్ ది నెంబర్ అంటే x లో 3/4 3/4 వంతు ఎంత అవుతుందండి నెంబర్ ఈజ్ 60 అండి. ఈ 60 మోర్ దాన్ ది 1/3. సారీ ఇక్కడ మనకి మొత్తం క్వశ్చన్ చదవలేదు. 3/4 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 60 మోర్ దాన్ ఇట్స్ 1/3. 1/3 అంటే 1/3 వంతు అండి. 1/3 వంతు అంటే ఎంత 60 ఎక్కువ అండి. అంటే దీనికంటే ఇది 60 ఎక్కువ అండి. అంటే దీని నుండి మైనస్ చేస్తే ఏమొస్తుందంటే 60 వస్తుందని అర్థం అనమాట. కాబట్టి ది నెంబర్ ఈజ్ అన్నాడు అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనండి. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనం చెప్పామండి. ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి ఉండే నెంబర్ అనేది 3తోని 4తో రెండింటితో క్యాన్సిల్ అయితే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ లో కూడా అన్ని కూడా 3తో 4తో రెండింటితో అయినవే కనిపిస్తున్నాయి కాబట్టి మనం ప్రాసెస్ చేసుకోవాల్సిందే. చేసుకోండి ప్రాసెస్. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి 12 అవుతుందండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి అదే 4తో 4 3 కాబట్టి 3 ఇంటూ 3 అంటే 9 అవుతుందండి. 9x మైనస్ ఇక్కడ 3 4 కాబట్టి 4x అండి ఈజ్ ఈక్వల్ టు 60. ఏమవుతుంది ఇప్పుడు 5x/12 ఈజ్ ఈక్వల్ టు 60 అండి. 5తో 5 12 అండి. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12 ఈ బైలో ఉన్న 12 వస్తే ఇంటూ 12 అవుతుందండి. అంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 144 అవుతుందండి. కాబట్టి 144 సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఒక సంఖ్య నుంచి 24 తీసివేస్తే దాని విలువ దాని 4/7కు కుదించబడుతుందండి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అని అడుగుతున్నాడు. చూడండి ఒక సంఖ్య నుంచి 24 తీసివేస్తే దాని విలువ దాని 4/7కు కుదించబడుతుందండి. అంటే 4/7కు కుదించబడుతుంది. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం అని అడిగాడు. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం. ఒక సంఖ్య చూడండి x అండి. ఆ సంఖ్య నుంచి 24 తీసివేస్తే అంటే 24 మైనస్ చేసామండి. మైనస్ చేస్తే దాని విలువ ఏమవుతుందంట 4/7 వంతు కుదించబడుతుంది. అంటే 4/7 ఇంటూ x అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు సాధించండి. దీన్ని సాధించినట్లయితే ఏమవుతుంది చూడండి. 7 పంపించారు అనుకోండి. 7x మైనస్ 24 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 4x అండి. ఈ 4x ఇటు పంపించండి. ఈ 4x ఇటు పంపించిస్తే 7x మైనస్ 4x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 24 ఇంటూ 7 ఇటు వస్తే ప్లస్ 24 ఇంటూ 7 అవుతుందండి. ఇప్పుడు చూడండి 7x మైనస్ 4x అంటే 3x అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ 7 అండి. ఇప్పుడు 3తో క్యాన్సిల్ చేస్తే 3 8 పోతుంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8 7 56 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 56 అయింది. x ఈజ్ ఈక్వల్ టు 56 అయితే మనకి ఏమంటారు చూడండి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కావాలన్నా కాబట్టి ఆ సంఖ్యలోని అంకెలు 5 6 కాబట్టి రెండు మొత్తం చేస్తే ఏమొస్తుందండి 11 వస్తుందండి. కాబట్టి 11 కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఫైండ్ ది నెంబర్ విచ్ వన్ మల్టిప్లైడ్ బై 15 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 196 అండి. ఇంక్రీజ్డ్ బై 196. ఫైండ్ ది నెంబర్ విచ్ వన్ మల్టిప్లైడ్ బై 15. విచ్ వన్ మల్టిప్లైడ్ బై 15 అండి. అంటే చూడండి ఒక సంఖ్య దాన్ని 15తో గుణించినట్లయితే అది ఎంత పెరుగుతుందంట 196 పెరుగుతుందండి. ఒక సంఖ్య x అండి. దాన్ని 15తో గుణించినట్లయితే ఏమవుతుంది 15x అవుతుందండి. ఈ x కంటే 15x అనేది ఎంత పెరుగుతుందండి 196 పెరుగుతుందన్నాడు కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమవుతుందండి 196 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు 15x మైనస్ x ఏమవుతుందండి 14x. 14x ఈజ్ ఈక్వల్ టు 196 అండి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 196/14 అండి. 14 కాబట్టి మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 14 అవుతుంది. అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ ఏ నెంబర్ when divided by 4 is reduced 21, ది నెంబర్ ఈజ్ అన్నాడు అండి. ఇఫ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ ఎక్స్ అనమాట, ఎక్స్ తీసుకోండి, when divided by 4 అంటే ఆ నెంబర్ ని మనం 4 తో డివిజన్ చేసినట్లయితే ఈజ్ రెడ్యూస్డ్ 21 అంటే ఆ నెంబర్ ఎక్స్ అనేది ఎక్స్ ని 4 తో మనం డివిజన్ చేసినట్లు, ఎక్స్ ని 4 తో డివిజన్ చేసినట్లయితే ఒరిజినల్ నెంబర్ కంటే 21 తగ్గుతుందంట. అంటే డిఫరెన్స్ ఏమవుతుందంటే 21 అవుతుంది. దీనికంటే 21 తగ్గుతుందండి. ఇది పెద్దది చిన్నది, దీని నుండి మైనస్ చేస్తే ఏం రావాలి, 21 రావాలి. ఇప్పుడు చూడండి, ఈ 4 ఇక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 4x మైనస్ ఎక్స్ బై 3 బై 4 ఈజ్ ఈక్వల్ టు 21 అండి. 4x నుంచి x తీస్తే ఏమవుతుందంటే 3x అవుతుందండి. 3x బై 4 ఈజ్ ఈక్వల్ టు 21. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 21 ఇంటూ ఈ 3/4 కాస్త ఇటు వస్తే ఏమవుతుందంటే 4/3 అవుతుందండి. 3తో 3 ఒకట్ల 3 7 అండి. 7 ఇంటూ 4 ఏమవుతుందండి, 28 అవుతుంది. 7 ఇంటూ 4 ఏమవుతుందండి, 28 అవుతుందండి. అంటే 28 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ లో మనకి ఏముందండి, సి ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఒక సంఖ్యకు 1/5 భాగాన్ని 4 ఎక్కువ చేస్తే ఫలితము దానిలోని 1/4 భాగాన్ని 10 తగ్గిస్తే వచ్చేదానికి సమానము అయినా సంఖ్య ఎంత అడుగుతుంది. చూడండి, ఒక సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్ లో 1/5 భాగాన్ని 4 ఎక్కువ చేయాలంటే +4 చేయాలండి. ఆ ఫలితము దానిలో అంటే ఆ ఎక్స్ లో 1/4 వంతు చేసి దాని నుంచి 10 తగ్గిస్తే ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే సమానం అవుతాయంట. ఓకేనండి, ఇప్పుడు చూడండి, మీకు ఇలా అర్థమవుతుంది. x/5 + 4 ఈజ్ ఈక్వల్ టు x/4 - 10 అండి. ఇప్పుడు చూడండి, ఈ x/4 ని ఇటు పంపించండి, లేకపోతే ఈ x/5 ఇటు పంపించండి. పంపించితే ఏమవుతుంది, x/4 - x/5 అవుతుందండి. ఈ -10 ఇటు పంపించినట్లయితే 10 + 4 అవుతుందండి. ఓకేనండి, చూడండి, దీన్ని ఇటు తీసుకొచ్చాము, దీన్ని ఇటు తీసుకొచ్చాము అంటే రాయడం మాత్రం ఇలా రివర్స్ లో రాసాము. x ఉన్నది ఇటువైపు ఉంటే మనకి బాగా అర్థమవుతుందని ఉద్దేశంతో. ఇప్పుడు రెండింటికి కలిసి చూడండి, 4 5 20 కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 5x - 4x అవుతుందండి. 4తో 4 5 కాబట్టి ఇక్కడ 5x వస్తుంది. 5తో 5 4 కాబట్టి 4x వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 14 అండి. ఇప్పుడు చూడండి, మనకి ఏమవుతుందండి, ఎక్స్ 5x - 4x చేస్తే x అవుతుందండి. x/20 ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుందండి. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 14 × 20 అండి. 14 2 = 28 కాబట్టి 280 వస్తుందండి. కాబట్టి 280 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ దగ్గర మీకు షార్ట్ కట్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అది గుర్తుంటే మీకు ప్రాబ్లం లేదండి. ఇక్కడ x/4 x/5 అని ఉందండి. అంటే x అనేది 4తో భాగించబడాలి, 5తో భాగించబడాలి. 4తో 5తో రెండింటితో భాగించబడితే మనకి ఆన్సర్ అవుతుందండి. ఇది 4తో భాగించబడుతుంది, 5తో భాగించబడుతుందండి. ఇది 4తో భాగించబడుతుందా, భాగించబడుతుంది. ఇది భాగించబడట్లేదు అంతే. అంటే ఒకటే ఎలిమినేట్ అవుతుంది కాబట్టి ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి. ఓకే, చేసుకోండి, సింపుల్ అండి. కొన్నిసార్లు అయితే ఎలిమినేషన్ అయిపోతాయి, కొన్నిసార్లు అవ్వదు, ఇబ్బంది పడతాం. అయితే ఒకటి ఇంకా మనకి ప్రాసెస్ ఏముందంటే, ఇటువైపు మనకి కాన్స్టెంట్ టర్మ్ ఉందండి. అందులో 7 ఉంది కాబట్టి 7 తో పోయింది కూడా అవ్వాలండి. 7 తో పోయింది ఒకటే కాబట్టి అలా కూడా చెప్పొచ్చు. మనం ఆ విషయం అక్కడ చెప్పలేదు. ఇప్పుడు మీరు అలా చేసుకోవచ్చు కూడా. ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్, ఎందుకంటే బైలో ఉన్నది అటువైపు వెళ్తుంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ లో ఇక్కడ మనకు 14 వచ్చిందండి. 14 లో 7 ఉంది అంటే ఖచ్చితంగా నెంబర్ అనేది 7 తో పోవాలి. 7 తో పోయింది ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవ్వచ్చు. అలా మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. ది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20% ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. 20% ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. ది స్మాలర్ నెంబర్ ఈజ్ 12 అంట. ది స్మాలర్ నెంబర్ ఈజ్ 12. ది లార్జర్ వన్ ఈజ్ అని ఇచ్చండి. ది లార్జర్ వన్ ఈజ్ అని చూడండి, ఇక్కడ లార్జర్ నెంబర్ అనేది మనం ఎక్స్ తీసుకోవాలి అనుకోండి. లార్జర్ నెంబర్ అనేది ఎక్స్ అని తీసుకోవాలి అనుకోండి. స్మాలర్ నెంబర్ ఏమవుతుందండి, స్మాలర్ 12 అని ఇస్తాడు అక్కడ, అంటే 12 అని ఇస్తాడు. చూడండి, స్మాలర్ నెంబర్ ఏమి ఇచ్చాడండి, 12 అని ఇస్తాడండి. కాబట్టి ఏమన్నాడు చూడండి, ఇక్కడ ది డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఇక్కడ లార్జర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ మైనస్ చేసినట్లయితే ఈజ్ 20% ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. 20% ఆఫ్ లార్జర్ నెంబర్ ఎక్స్ కాబట్టి దీనిలో 20% అండి. 20/100 అవుతుందండి. ఈ 0 0 పోతుంది, 2తో 2 5 అండి. అంటే x/5 అవుతుందండి. x - 12 ఈజ్ ఈక్వల్ టు x/5 అండి. ఈ x/5 ఇటు పంపించారు అనుకోండి, x - x/5 ఈజ్ ఈక్వల్ టు ఈ -12 ప్లస్ ఇటు వస్తే +12 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ 5x ఇక్కడికి వెళ్ళిపోతుంది అంటే 5 ఇక్కడికి వెళ్తుంది. అంటే 5x - x/5 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అంటే 4x/5 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. 4తో 4 ఒకట్ల 4 3 అండి. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 5 15 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 5 15. కాబట్టి ఏ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అండి. ఏ 15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇఫ్ 1/7 ఆఫ్ ఏ నెంబర్ exceeds
ఇట్స్ 11th పార్ట్ బై 100 అండి. 11th పార్ట్ బై 100 అండి. అంటే చూడండి 1/7 అండి. ఒక నెంబర్ యొక్క 1/7 అంటే ఎక్స్ బై 7 అని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఎక్స్ బై 7 అనేది ఎలా ఉంటుందంటే 11th పార్ట్ అంటే ఎక్స్ లో 11వ భాగానికంటే 100 ఎక్కువ ఉంటుందండి. 100 ఎక్కువ ఉంటుందంటే మైనస్ చేసినట్లయితే 100 రావాలండి. అప్పుడు దాని నెంబర్ అన్నాడు. ఇప్పుడు చూడండి 7 11తో 2 పోయేదే మన ఆన్సర్ అవుతుందండి. ఇది 7 11తో పోతుందండి. ఇది 7తో పోదండి. 7తో ఒకసారి చూద్దాం. 7తో 7 ఒకట్ల 7 7 అంటే ఇంకో 40 ఉంటుంది. 7 35 అవ్వదండి. ఇక్కడ చూడండి ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది 11తో పోతుందా? 70 11 ఒకట్ల 11 మనకి ఇంక 72 ఉంటుంది. 11 6 66 66 అంటే ఇంక 65 ఉంటుంది. ఇది 11తో పోదండి. ఇది చూడండి ఇది 11తో పోతుందా? ఇది మనకి ఏమవుతుందండి 1 + 2 3 ఈ 2 కలిపితే 14 అండి. 14లో 3 తీస్తే 11 ఇది 11తో పోతుందండి. 7తో పోతుందో లేదో చూడండి. ఓకే, ఇదంతా మనకు వద్దనుకుంటే నార్మల్ ప్రాసెస్ చేసుకోండి. ఓకే, నార్మల్ ప్రాసెస్ చేశారనుకోండి ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుందండి 7 11 ఎంత అంటే 77. ఈ 11 ఇక్కడికి వెళ్ళిపోతుంది. 11x మైనస్ 7 ఇక్కడికి వస్తుంది. 7x ఈజ్ ఈక్వల్ టు 100 అండి. 11 నుంచి 7 తీస్తే ఎంత అవుతుందండి 4x అవుతుందండి. 4x/77 ఈజ్ ఈక్వల్ టు 100 అండి. ఓకే, 4తో చూడండి 4తో 4 25 క్యాన్సిల్ అయిపోతుందండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 25 × 77 అవుతుందండి. 25 × 77 అవుతుందండి. ఇప్పుడు చూడండి 7తో 25తో క్యాన్సిల్ చేద్దామండి. 20 గుణించేద్దాం. 25తో 25 7లో చూసుకున్నట్లయితే 175 17 మిగులుతుంది. మళ్ళీ 25 7లో 175 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత చూడండి 7 + 5 అంటే 12 1 1 + 7 + 1 అంటే 9 వస్తుంది. అంటే 1925 అవుతుందండి. కాబట్టి చూడండి అంటే ఈ నెంబర్ అనేది మనకి 7తో పోతుంది 11తో పోతుందండి. ఇది కూడా 7తో పోతుంది 11తో పోతుందండి. కాబట్టి ఈ రెండిట్లో ఆన్సర్ ఈ రెండు కాదని ఫిక్స్ అయిపోయాం. ఈ రెండిట్లో కొద్దిగా ఆన్సర్ ఉండే అవకాశం ఉందండి. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇందులో ఏముందండి 25 × 4 ఉందండి. అంటే 25 ఉందండి. 25తో క్యాన్సిల్ అవ్వాలి. 25తో క్యాన్సిల్ అయింది ఇది ఒకటేనండి. ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది రాంగ్ అని డిసైడ్ అయిపోవచ్చండి. ఇలా ఆప్షన్ తో చేయొచ్చు. లేదంటే ప్రాసెస్ కూడా చిన్నదేనండి, పెద్ద కష్టమైనది ఏం కాదు, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఒక సంఖ్యలో సగభాగము ఆ సంఖ్యలో 1/5వ భాగానికి 7/3 అధికంగా ఉంటే ఆ సంఖ్య ఎంత అడుగుతుందండి. ఒక సంఖ్యలో సగభాగం, ఒక సంఖ్య అంటే ఎక్స్ లో సగభాగం అంటే x/2 అండి. ఆ సంఖ్యలో 1/5వ భాగానికి x/5 భాగానికి 7/3 7 × 1/3 అధికంగా ఉందండి. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి 7 × 1/3 అంటే. అయితే ఆ సంఖ్య ఎంత అడుగుతున్నానండి. ఆ సంఖ్య ఎంత అడుగుతున్నానండి. మరి ఎంత అవుతుందో చూడండి ఒకసారి. ఇప్పుడు 7తో 7 3 21 + 2 అంటే 22 అవుతుందండి. ఇది 21 అంటే 21 + 1 అంటే 22 అవుతుంది. 22/3. ఇక్కడ చూడండి ఈ రెండింటికి ఎల్సిఎం చేశారనుకోండి 5కి 2కి ఎల్సిఎం 10 అవుతుందండి. అంటే 5x - 2x అండి క్రాస్ మల్టిప్లికేషన్ రూపంలో. ఇప్పుడు చూడండి ఇది 3x అవుతుంది. 3x/10 ఈజ్ ఈక్వల్ టు 22/3 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 22/3 ఉంది. ఈ 3/10 కాస్త ఇటు వస్తే ఏమవుతుందండి 10/3 అవుతుందండి. 10/3 అవుతుందండి. ఇప్పుడు చూడండి మనకి వాల్యూ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి. ఈ రెండు ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ కనిపించట్లేదు. 22 × 10 అంటే 220 అవుతుంది. 20/9 అవుతుందండి. ఇక్కడ ఆప్షన్ లో ఏమీ లేదు. ఒక్కసారి చూడండి. ఇంకా ఏమైనా మనకి క్వశ్చన్ లో మిస్టేక్ ఉంది. ఒక సంఖ్యలో సగభాగము ఆ సంఖ్యలో 1/5వ భాగానికి 7 అండ్ 1/3 అండి. క్వశ్చన్ లో మనకి అంతే క్లారిటీ అండి. ఇంకా మనకి ఇవ్వలేదు కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుందండి. అయితే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఆప్షన్ ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి మనకి క్వశ్చన్ రాంగ్ ఉంటుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఏమి ఇచ్చాడంటే ఇఫ్ డబ్లింగ్ ఏ నెంబర్ అండ్ యాడింగ్ 20 to the result gives the same number as multiplying the number by 8 and taking away 4 from the product, the number is అని ఇచ్చాడండి. ది నెంబర్ ఈజ్ చూడండి మరొకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది డబులింగ్ ఏ నెంబర్ అంటే మనకి ఏం చేయాలంటే ఆ నెంబర్ ఒక నెంబర్ మనం x అని తీసుకున్నట్లయితే దాన్ని డబుల్ చేయాలండి. 2x అవుతుంది.
దానికి ఏం చేయమన్నాడు, యాడింగ్ 20 అంటే ప్లస్ 20 యాడ్ చేయమన్నాడండి. యాడ్ చేసినట్లయితే ది రిజల్టింగ్ గివ్స్ ది సేమ్ ఆన్సర్. ఈ రిజల్ట్ అనేది సేమ్ ఆన్సర్ ఇస్తుందంటే దేనికి, యాజ్ మల్టిప్లయింగ్ ది నెంబర్ బై 8 అంటే ఆ నెంబర్ ని 8తో మల్టిప్లై చేసినట్లయితే, ఆ నెంబర్ ఎక్స్ కదా, ఎక్స్ ని 8తో మల్టిప్లై చేసి అండ్ టేకింగ్ అవే 4 ఫ్రమ్ ది ప్రొడక్ట్ అని ఇచ్చాడు. 4 ఫ్రమ్ ది అంటే ఈ ప్రొడక్ట్ నుంచి 4 అనేది మైనస్ చేసినట్లయితే ఏ రిజల్ట్ వస్తుందో ఇక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుంది అంటున్నాను. అంటే 2x + 20 ఈజ్ ఈక్వల్ టు 8x - 4 అవుతుందండి. ఈ 2x ఇటు పంపించారు అనుకోండి అంటే 8x - 2x అవుతుందండి. ఈ 4 ఇటు పంపించారు అనుకోండి 20 + 4 అవుతుందండి. ఓకేనండి. 8x - 2x చూడండి ఏమవుతుంది, 6x అవుతుందండి. 6x ఈజ్ ఈక్వల్ టు 20 + 4 24 అండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 24/6 అవుతుంది. 24/6 అంటే 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, అంటే సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 అండి. క్వశ్చన్ నెంబర్ 14, ఇఫ్ 50 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 2/3 ఆఫ్ ఏ నెంబర్. If 50 is subtracted from 2/3 of a number, the result is equal to sum of 40 and 1/4 of that number. What is the number అని ఇచ్చాడండి. చూడండి 50 is subtracted from 2/3 of a number. ఒక నెంబర్ మనం x అనుకున్నట్లయితే దానిలో 2/3 of అన్నాడు కాబట్టి 2/3x అన్నమాట. అంటే 2x/3 అవుతుందండి. ఈ 50 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అంటే దీని నుంచి 50 మైనస్ చేసినట్లయితే, 50 సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మైనస్ చేసినట్లయితే ది రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ రిజల్ట్ అంటే దేనికి ఈక్వల్ అవుతుందంట, టు సమ్ ఆఫ్ 40 అండ్ 1/4 ఆఫ్ దట్ నెంబర్ అన్నాడు. 1/4 ఆఫ్ దట్ నెంబర్ అంటే 1/4x అవుతుంది. దానికి ఏం చేయమన్నాడు, 40 యాడ్ చేయమన్నాడు. ఓకేనండి, ఈ రెండు కూడా ఈక్వల్ అంట. అయితే వాట్ ఇస్ ద నెంబర్ అని అడుగుతున్నాడు. అయితే నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి మనము ఆప్షన్ బట్టి వెళ్దామంటే ఆప్షన్ రెండు ఆన్సర్లు అయితే కాదని అర్థమైపోతుంది. అంటే ఇది ఆన్సర్ కాదని అర్థమైపోతుంది. మళ్ళీ ఇక్కడ రెండు ఆప్షన్ మనకి అవ్వండి. చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ x అనేది 3తో భాగించబడాలి, 4తో భాగించబడాలండి. ఇది 3తో అవ్వదు, 4తో అవ్వదు, ఇవి చూసుకోండి. కాబట్టి ఈ రెండు కాదని అర్థమైపోతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అండి. కాబట్టి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి ఇలా ఉంచేయండి, ప్రాబ్లం లేదు. 2/3x అండి ఇది. ఈ 1/4x ఇటు పంపించారు అనుకోండి -1/4x అవుతుందండి. ఇక్కడ 40 ఉంది. ఈ -50 ప్లస్ ఇటు వస్తే ఏమవుతుందండి, +50 అవుతుందండి. +50. ఇప్పుడు చూడండి రెండింటికి ఎల్సిఎం చేశారు అనుకోండి 12 అవుతుంది. ఈ 4 ఏడుకి వెళ్ళిపోతుందండి. 4 × 2 అంటే 8x అవుతుంది. ఈ 3 ఏడుకి వస్తుందండి -3x అండి. ఈజ్ ఈక్వల్ టు 40 + 50 అంటే 90 అవుతుందండి. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, 8 - 3 అంటే 5 అవుతుంది. 5x/12 ఈజ్ ఈక్వల్ టు 90 అండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 90 × 12/5 అవుతుందండి. 90 × 12/5. 5తో చూడండి, 5తో 5 ఒకట్ల 5 అండి, ఇంకా 40 ఉంటుంది. 5 8 అండి, అంటే 18 × 12 వస్తుందండి. 18 × 12 చూడండి, 12 8 చూసుకోండి. 18 8 96, 9, 12 ఒకట్ల 12, సరే 18 12 నెక్స్ట్ 12 ఒకట్ల 12 అండి, మనకి 21, 216 వస్తుందండి. 216 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 216 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏమి ఇచ్చాడండి, ఇఫ్ ది సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ ఈజ్ 182, వాట్ ఈస్ ద నెంబర్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద నెంబర్ చూడండి ఏమి ఇచ్చాడండి మరి ఒకసారి. ఇఫ్ ది సమ్ ఆఫ్ ఏ నంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్, ఏ నెంబర్ ఎక్స్ అండి, అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నట్లయితే ఆ నెంబరు మరి యొక్క దాని యొక్క వర్గ సంఖ్య అంటే స్క్వేర్, ఈ రెండు కలిపి ఎంత అంటే 182 అండి. ఈ రెండు కలిపి ఎంత అంటే 182 అయినట్లయితే వాట్ ఇస్ ద నెంబర్ అంటే ఆ నెంబర్ ఎంత అడుగుతుందండి. ఇక్కడ ఆప్షన్స్ అన్ని చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అనే నెంబర్స్ మొత్తం కూడా ఆప్షన్స్ చేసుకోవచ్చు అండి. 15 తీసుకోవాలి అనుకోండి, 15 + 15 స్క్వేర్ అవుతుందో చూసుకుంటారు. అలా మనం చెక్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ మనకి అది ఉందో లేదో ఒకసారి చూద్దాము. ఒకసారి మనం ఈ 182 పంపించారు అనుకోండి, x² + x, ఈ 182 ఇటు వస్తే -182 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 182ని మనం ఏమని రాసుకోవచ్చు అండి, 182ని చూసుకున్నట్లయితే మనకి ఇది 13 × 14 అని రాసుకోవచ్చు అండి. రెండు వరుస నెంబర్లు అవ్వాలి. 13 × 14 అని రాసుకోవచ్చు. దేనికి 14 మైనస్ పెట్టుకోవాలి చూసుకోండి. దీనికి మైనస్ పెట్టుకోవాలి, ఎందుకంటే పెద్ద నెంబర్ కి ప్లస్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మన ప్లస్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని చూడండి, x² + 14x -13x -182 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. -182 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x కామన్ తీసారనుకోండి, ఇక్కడ ఏమవుతుందండి, x + 14 మిగులుతుందండి. ఇక్కడ x కామన్ తీసారనుకోండి, x + 14 మిగులుతుందండి.
ఓకేనా, మధ్యలో మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ x+14 ఇంటూ ఎక్స్ మైనస్, సారీ ఇక్కడ 13 అండి, ఎక్స్ కామన్ తీయట్లేదు, 13 కామన్ తీస్తున్నామండి. x-13 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, -14 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు +13 అవుతుంది. ఈ రెండిట్లో ఇక్కడ ఏది ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఏమవుతుందండి, x నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు -14 కరెక్ట్ ఆన్సరే, x ఈజ్ ఈక్వల్ టు 13 కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రెండు లేవు కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. 20 times a positive integer is less than its square by 96. వాట్ ఇస్ ద ఇంటిజర్, అని చూడండి. 20 times a positive integer, 20 అంటే ఒక ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజర్ x అని తీసుకుంటే 20 టైమ్స్ అండి, అంటే 20x అవుతుందండి. 20x ఈజ్ లెస్ దాన్ ఇట్స్ స్క్వేర్ అండి. ఏది, దాని యొక్క స్క్వేర్ x స్క్వేర్ కంటే ఇది లెస్ దాన్, తక్కువ ఉంటుందండి. ఎంత తక్కువ ఉంటుంది, 96 తక్కువ ఉంటుందండి. అయినట్లయితే వాట్ ఇస్ ద ఇంటిజర్ అంటుంది. ఆ ఇంటిజర్ ఏంటని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, 96 పంపించారు అనుకోండి, x² - 20x - 96 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. 96 కూడా ఈ విధంగా 20 వచ్చేటట్లుగా విడదీయండి. 20 వచ్చేటట్లుగా విడదీసినట్లయితే మనము 12/8 రాసుకోవచ్చు, 96. ఈ రెండు కలిపితే ఎంత అవుతుందని 20 వస్తుందని చూడండి. కాబట్టి రెండింటికి మైనస్ పెడితే అవ్వదండి, రెండింటికి మైనస్ పెడితే అవ్వదు, ఒకదానికే పెట్టాలి. అంటే మనకి ఈ పేరు తప్పండి. నెక్స్ట్ ఇంకేమన్నా అలాగ ఉన్నాయో చూడండి. 24 4 చేసుకోవచ్చండి. కాబట్టి ఇప్పుడు చూడండి అవుతుంది, దీనికి ఒకదానికి మైనస్ పెడితే ఇప్పుడు చూడండి 2 కలిపితే 20 వస్తుంది. అంటే ఈ పేరు మనకి పాసిబుల్ అనమాట. చూడండి ఇప్పుడు ఇలా రాసుకోవచ్చు మనం, x² - 24x + 4x - 96 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. చూడండి ఇక్కడ ఈ 20x బదులుగా ఇది రాసామండి, సరిపోయింది. చూడండి -20x. ఇప్పుడు x కామన్ తీసామనుకోండి, x - 24 మిగులుతుందండి. ఇక్కడ +4 కామన్ తీసాము, ఇక్కడ కూడా x - 24 మిగులుతుందండి. ఇక్కడ x - 24 ఉంది, ఇక్కడ x - 24 ఉంది, ఇక్కడ x - 24 కామన్ తీసామనుకోండి, x + 4 మిగులుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. ధన సంఖ్య అన్నాడు కాబట్టి, x అనేది పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి తీసుకోనికి లేదు. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 24 అవుతుందండి. అంటే B ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17 అండి. Thrice the square of a natural number decreased by 4 times the number is equal to 50 more than the number. The number is అన్నాడు. చూడండి, thrice the square of a natural number. Thrice the square of a natural number. ఒక నేచురల్ నెంబర్ మనం x అని తీసుకున్నట్లయితే దానికి స్క్వేర్ చేసి థ్రైస్ చేయమన్నాడు, అంటే 3 రెట్లు చేయమన్నాడు. ఈజ్ డిక్రీజ్డ్ బై 4 times ది నెంబర్ అన్నాడు. 4 times ది నెంబర్ అన్నాడు కాబట్టి 4x అవుతుందండి. ఓకేనండి, ఈ రెండింటి డిక్రీజ్ ఎంత ఉంటుందంట, ఈజ్ ఈక్వల్ టు 50 మోర్ దాన్ దట్ నెంబర్ అన్నాడండి. ఆ సంఖ్య కంటే 50 ఎక్కువ ఉంటుందండి, ఆ సంఖ్య కంటే 50 ఎక్కువ ఉంటుంది. అర్థమైందండి. చూడండి, ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా రాసామండి ఈక్వేషన్ రూపంలో. ఇప్పుడు x ఇటు పంపించారు అనుకోండి, ఏమవుతుందండి, 3x². ఈ x ఇటు పంపించిస్తే -x అవుతుందండి. -x - 4x అంటే -5x అవుతుంది. ఈ 50 కూడా ఇటు పంపించితే -50 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు మీకు ఎవరికైనా ఇటువంటి ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చిందనుకో సాల్వ్ చేయండి, లేదంటే ఈ నంబర్స్ అని అందులో వేసేయండి, వేసిస్తే ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, అంటే సాల్వ్ చేయడం రాకపోతే, సాల్వ్ చేయడం వచ్చినప్పుడు మాత్రం సాల్వ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ 3ని ఇక్కడ తీసుకొచ్చాను, 3 50 ఏమవుతుంది, 150 అవుతుంది. 150 ఇక్కడ 5 వచ్చేటట్టుగా విడదీయండి. ఎంత అవుతుందండి, 150 అంటే 15 పదులు అండి. చూడండి, 15 పదుల. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కదా, ఏదో ఒకదాని మైనస్ పెట్టాలి, రెండు కలిపి ఇది రావాలండి, వచ్చింది చూడండి. కాబట్టి ఇలా రాసుకోవచ్చు అండి దీన్ని, 3x² - 15x + 10x - 50 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ 3x కామన్ తీసారు అనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుందండి, x - 5 మిగులుతుందండి. ఇక్కడ 10 కామన్ తీసారు అనుకోండి, ఇక్కడ కూడా x - 5 కామన్ మిగులుతుందండి. ఇప్పుడు చూడండి, x - 5 ఇక్కడ రెండిట్లో ఉంది కాబట్టి x - 5 కామన్ తీసినట్లయితే 3x + 10 మిగులుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుండి ఏమని చెప్పొచ్చు అండి, x ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పొచ్చు, x ఈజ్ ఈక్వల్ టు -10/3 అని కూడా చెప్పొచ్చు అండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 10/3 అనే ఆప్షన్ లేదు, మనకి ఇక్కడ మనకి పాజిటివ్ అక్కడ ఇవ్వలేదులండి, ప్రాబ్లం లేదు, అది లేదు కాబట్టి ఇది ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 5 అనేది కరెక్ట్ ఆన్సర్. రెండు ఆప్షన్లు వస్తాయండి. ఇప్పుడు కూడా మనకి x² అంటే వర్గ సమీకరణం అంటారు, ఇంగ్లీష్ లో అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. ఆ 2 సొల్యూషన్స్ లో ఏది ఉందో మనకి అదే ఆన్సర్. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. ఏమి ఇచ్చాడండి, ది సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ reciprocal ఈజ్ 1/8 ఆఫ్ 34. వాట్ ఈస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ అని ఇచ్చాడు. చూడండి, సమ్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఒక నెంబరు
ఇంకా సమ్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ రిసిప్రోకల్ అంటే దాని యొక్క ఉత్క్రమం అండి, అంటే 1/x. ఈ రెండు కూడా సమ్ చేస్తే ఎలా ఉంటుందంట, 1/8 ఆఫ్ 34 అండి, అంటే 1/8 ఆఫ్ 34 అనమాట. ఓకే, ఇలా ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, దీనికి ఎల్సిఎం చేశారు అనుకోండి, ఈ ఎక్స్ ఇటు వెళ్ళిపోతుందండి, అంటే x² ప్లస్ 1/x అవుతుందండి, ఇస్ ఈక్వల్ టు 34/8 అవుతుందండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, 8x² ప్లస్ 8 ఇజ్ ఈక్వల్ టు 34x అవుతుందండి. ఇది పంపించండి, ఇటువంటి అన్ని ఒకవైపు తీసుకొచ్చండి. 8x² మైనస్ 34x ప్లస్ 8 ఇజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం విడదీసినట్లయితే 8 64 అవుతుందండి. 64 విడదీయండి, ఎంత రావాలంటే 34 రావాలండి. అంటే 32 రెళ్ళు కాబట్టి ఈ రెండింటికి మైనస్ పెట్టుకున్నాం అనుకోండి, సరిపోతుందండి. 32 రెళ్ళు 64, ఇక్కడ రెండింటికి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, 8x² మైనస్ 8x² మైనస్ 32x మైనస్ 2x ప్లస్ 8 అండి, ఇజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి 8x కామన్ తీసారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి, x మైనస్ 4 మిగులుతుందండి. ఇక్కడ -2 కామన్ తీసారనుకోండి, x మైనస్ 4 మిగులుతుందండి, ఇజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు x మైనస్ 4 రెండింటిలో ఉంది కంటే x మైనస్ 4 కామన్ తీసారనుకోండి, 8x మైనస్ 2 మిగులుతుందండి, ఇజ్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, x ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. దీని x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2/8 అంటే 1/4 అవుతుందండి. x ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, 1/4 అవుతుందండి. ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు, అక్కడ పాజిటివ్ నెగిటివ్ అని ఇవ్వలేదు, కానీ మనకి ఆప్షన్ లో మనకి ఇక్కడ ధన సంఖ్యని కానీ హోల్ నెంబర్ అని కానీ ఇవ్వలేదు. ఎక్కడ ప్రాబ్లం లేదు, రెండింటి మనం క్యారీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి ఇక్కడ 4 1/4 అండి. మనకి ఏమడి ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ అన్నాడండి. ఇప్పుడు మనం 4 తీసుకున్నాం అనుకుంటే, ఆ నెంబరు దాని యొక్క స్క్వేర్ రూట్ ఈ రెండు చేస్తే ఎంత అవుతుందో చూడండి. 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే 4 అంటే ఎంత, 2 అవుతుంది. 4 2 ఏమవుతుందండి, 8 అవుతుందండి. ఇక్కడ 8 ఇక్కడ ఆప్షన్ లో ఉంది కాబట్టి 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ట్రై చేసాం అనుకోండి, ఆ నెంబర్ 1/4 అండి, దాని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుందండి, 1/2 అవుతుందండి. అంటే 1/4 ఇంటూ 1/2 అవుతుందండి. అంటే 1/8 ఈజ్ ఆన్సర్ అవుతుందండి. ఇప్పుడు 1/8 అంటే ఆప్షన్ లో లేదు కాబట్టి మనం ఇది తీసుకోవాల్సిన అవసరం లేదండి. కాబట్టి 8 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19 అండి. 2/3 ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అండ్ 25/216 ఆఫ్ ఇట్స్ రిసిప్రోకల్ ఆర్ ఈక్వల్ అనమాట. ఆఫ్ ఇట్స్ రిసిప్రోకల్ ఆర్ ఈక్వల్. ది నెంబర్ ఈజ్ అన్నాడంటే చూడండి, 2/3 ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్, 2/3 అంటే 2/3 ఆఫ్ ఎక్స్ అనమాట, ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ నెంబర్ అండ్ 25/216 ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోవాలి, ఇట్స్ రిసిప్రోకల్ అంటే 1/x అండి, ఆర్ ఈక్వల్ అంటే రెండు ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి చూడండి, మనకి ఏం చేస్తే అవుతుంది, 216 అండి, మధ్యలో 1 ఉంది, ఇక్కడ 216. ఇప్పుడు చూడండి, దీన్ని సాల్వ్ చేయండి. సింపుల్ గా ఎలా సాల్వ్ చేయగలమో చూడండి. ఇక్కడ ఈ 1/x పంపించాను అనుకోండి, పంపించితే ఏమవుతుందండి, x ఇంటూ x అయిపోతుంది, అంటే 2x² / 3 ఇజ్ ఈక్వల్ టు 25/216 అండి. 25/216 3తో చూడండి, 3తో 3 7 3 2 అండి, 72 అయిపోతుందండి. ఇప్పుడు x² ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 2 కూడా ఇటు పంపించారు అనుకోండి, 25/72 ఇంటూ 2 అవుతుందండి. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇటైతే బయలు అయిపోతుంది. ఇక్కడ x² ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 25/144 అవుతుందండి. దట్ ఎంప్లైజ్ x కావాలి మనకి, x ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √25/144 అండి. √25 అంటే ఎంత అండి, 5 అండి. √144 అంటే 12 అండి. అంటే 5/12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5/12 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాజ్ టీజ్ గా మీరు ఈక్వేషన్ రాయగలిగితే చాలు, ఆన్సర్ మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఫైండ్ ఏ పాజిటివ్ నెంబర్ విచ్ వన్ ఇంక్రీజ్డ్ బై 17 ఈజ్ ఈక్వల్ టు 60 టైమ్స్ ది రిసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్ అన్నాడండి. 60 టైమ్స్ ది రిసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్. చూడండి, ఫైండ్ ఏ పాజిటివ్ నెంబర్ అంటే ఒక ధన సంఖ్యను కనుక్కోవాలి. ఇప్పుడట వెన్ ఇంక్రీజ్డ్ బై 17, ఒక ధన సంఖ్యని మనం 17 యాడ్ చేసినాం. ధన సంఖ్య x అనుకున్నట్లయితే x ని 10x కి 15 యాడ్ చేసామండి. చేస్తే అది ఎలా ఉంటుందంట, 60 టైమ్స్ ది రిసిప్రోకల్ నెంబర్ అనమాట. 60 టైమ్స్ అంటే 60 ఇంటూ దాని యొక్క రిసిప్రోకల్ ఏమవుతుంది, 1/x అనమాట. ఇప్పుడు చూడండి, x ని పంపించారు అనుకోండి, ఏమవుతుందండి, ఈ x ఇంటూ x² అవుతుంది, ప్లస్ 17x ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుందండి. ఈ 60 కూడా తీసుకొచ్చండి, x² ప్లస్ 17x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం మీకు వస్తే ఓకే, రానప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్ అందులో వేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి.
ఆప్షన్ 3 వేసి చూసారు అనుకోండి, లెఫ్ట్ అంటే మనకి ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది అనుకోండి, అదే ఆన్సర్ అవుతుంది. రాలేదు అనుకోండి అది కాదు, మరొక నెంబర్ 10 తీసుకోవాలి. అలా ఒక్కొక్కటి మనం పెట్టుకోవాలి. మీకు తెలిస్తే ఓకే. ఇప్పుడు తెలిసింది అనుకోండి, ఇప్పుడు చూడండి దీన్ని 23లో తీసుకోవచ్చండి. 23లో 60 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ఏదో ఒకదాన్ని మైనస్ పెట్టాలి. దీనికి పెట్టుకుందామండి, ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకు ప్లస్ 17 రావాలి. ఈ రెండు కలిపితే 17 వచ్చింది చూడండి. అప్పుడు దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే x² ప్లస్ 20x మైనస్ 3x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇక్కడ x కామన్ తీసారనుకోండి, x ప్లస్ 20 మిగులుతుంది. ఇక్కడ మైనస్ 3 కామన్ తీసారనుకోండి, ఇక్కడ కూడా x ప్లస్ 20 మిగులుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ x ప్లస్ 20, ఇక్కడ x ప్లస్ 20 ఉంది కదా, x ప్లస్ 20 కామన్ తీసినట్లయితే x మైనస్ 3 మిగులుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి x అనేది ఫైండ్ ఏ పాజిటివ్ నెంబర్ అనండి, పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది కాదండి. ఓకేనండి, మరి పాజిటివ్ నెంబర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.